వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. వాక్యము వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు ఈ వర్తమానం ద్వారా నేర్చుకుంటానికి కృపనివ్వండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన సహోదర సహోదరులారా, గలతీ పత్రిక 2వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. గలతీ పత్రిక పౌలు హృదయములో నుండి గలతీలకు ఆవేదనతో వ్రాసిన పత్రిక. గలతీయులు ఒక పొరపాటులో ఉన్నారు. పితరుల పారంపర్యాచారము, ధర్మశాస్త్రము అనుసరించాలి, యూదుల ఆచారాలన్నీ అన్యులు క్రీస్తును వెంబడించిన వారు పాటించాలి అనే ఒక తప్పు అభిప్రాయంలో ఉన్నారు. దానిని ఖండించి పౌలు భక్తుడు గలతీ సంఘానికి హెచ్చరికలు వ్రాశాడు. అదే గలతీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు తీతుకు అను ఒక గ్రీసు దేశస్థుడిని తన శిష్యుడిగా యెరూషలేముకు తీసుకెళ్ళాడు. గ్రీసు దేశస్థుడు అంటే అన్యుడు అని అర్థం, యూదుడు కాదు జన్మమున. అన్యుడు యెరూషలేములోనికి వెళ్ళాడు. అపోస్తలులు అక్కడున్నారు. తను రాస్తున్నాడు, నేను అతనిని సున్నతి చేయించుకొనమని బలవంతము పెట్టలేదు. నేను నిన్నటి దినం కొంచెం థియాలజికల్ మెసేజ్ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద జుడాయిజం మాట్లాడాను. మీకు అర్థమైందో లేదో కానీ నన్ను మాత్రం అది ఎంతో బలపరిచిన వర్తమానం. ఇది పౌలు గలతీ సంఘానికి రాస్తున్నప్పుడు సంఘములో జ్వరపడినటువంటి కొంతమంది అవగాహన లేని బోధకులు, క్రైస్తవ సిద్ధాంతము పైన అవగాహన లేని కొందరు వ్యక్తులు, అవగాహన లేనటువంటి వారిని ప్రక్కదారి పట్టించటానికి చొరపడిన వారుగా కనపడ్డారు. రక్షించబడిన విశ్వాసులు ఒక గుంపు ఉంటే ఆ గుంపును చెరుపుటకు వేషము వేసుకున్న వ్యక్తులు చేరారు అనేది పౌలు ఇక్కడ తెలియచెబుతున్నాడు. ఆ వచనం చదువుతాను. మనలను దాసులుగా చేసుకోవాలని క్రీస్తు వలన మనకు కలిగిన మనస్వాతంత్రమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. సంఘానికి ఒక చీడ పట్టింది, ఒక వైరస్ వచ్చింది. ఇవాళ పరిభాషలో చెప్పాలంటే ఏమిటా వైరస్? అన్యజనులు యేసుక్రీస్తును అంగీకరించిన వారు యూదుల వలె ప్రవర్తించాలనే ఒక బ్యాడ్ వైరస్ ఆనాటి సంఘాల్లో ప్రమాదకరంగా
సోకింది. అందుకు పౌలు చెప్పాడు, కపట సహోదరులు అన్నాడు. ఒకటో మాట గుర్తుపెట్టాలి. రెండవ మాట ఆయన చెప్పింది ఏమిటంటే, దాసులుగా సంఘాన్ని చేసుకోవాలనే తపన కలిగిన దుష్ట స్వభావులు. మూడవ మాట ఆయన చెప్పింది, రహస్యంగా తేబడ్డారు. At because of false brothers secretly brought in, who slipped into spy out our freedom that we have in Jesus Christ, so that they might bring us into slavery. మనలను దాసులుగా చేయుటకు అనే పదంలో స్లావరీ అని ఇంగ్లీష్లో రాశాడే, దాసులు అనే పదం స్లావరీ, దాస్యము. మనకు దాసుడు అంటే పదం ఇప్పుడు పదజాల ప్రయోగాల్లో సింప్లీ సర్వెంట్ అనుకోండి. నాట్ దాట్. స్లావరీ, దాస్యము. అంటే ఎప్పటికీ కూడా అణగార్చబడి ఉండటం, అణిగిపోయి ఉండటం, ఎవరో ఒకళ్ళు మాస్టర్గా మిగతా వాళ్ళంతా వాళ్ళకు తొత్తులుగా చేయటం. ఒక గొప్ప మర్మం ఏమంటే బైబిల్లో బయలుపరచబడింది, ప్రతి విశ్వాసి స్వతంత్రుడు. ఎవ్రీ బిలీవర్ ఇస్ వెరీ మచ్ ఇండిపెండెంట్ అండ్ ఫ్రీ. ఏమాత్రం బంధకాలు లేవు క్రైస్తవునికి. ఇలా చేయాలి, అలా చేయాలి అనేటువంటి ఏ బంధకము కూడా క్రైస్తవునికి లేదు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. అర్థమైందా? క్రిస్మస్ పండగ చెయ్యాలి అనే నిర్బంధం క్రైస్తవుడికి లేదు. ఈ పని చెయ్యాల్సిందే అనే నిర్బంధం లేదు. స్వేచ్ఛాపరుడు, ఎంతో స్వేచ్ఛాపరుడు. తనను తాను దేవునికి దాసునిగా అప్పగించుకున్న వాడు క్రైస్తవుడు. దేవుడైతే యేసుక్రీస్తునందు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ విశ్వాసికిచ్చాడు. అయితే ఈ మతం అనేది జబ్బుందే. ఎవరైనా సరే ఈ మతం అనే జబ్బు ఎవరికున్నా, పర్టికులర్గా ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద క్రిస్టియన్, వాళ్ళు కపట సహోదరులు, దొంగతనంగా జొరబడిన వారు, దాసులుగా చేసుకోవాలనుకున్న వాళ్ళు. ఈ మధ్యన ఒక సేవకుడు మాట అన్నాడు నాతో. ఏమిటంటే, మా సంఘస్థులు మా మాట దాటి అవతలకి వెళ్ళరు. అసలు ఏంటండి అది? ఆ మాట ఏమిటి? దాటి వెళ్ళటం ఏంటి అంటే, ఆర్ యు డిక్టేటింగ్ దెమ్? ఆర్ యు కంట్రోలింగ్ దెమ్ బై యువర్ ఓన్? మీరు మీ అంతట మీ కొరకు వారిని కంట్రోల్ చేస్తూ వారిని మీ పక్షంగా తిప్పుకొని కూర్చున్నారా? షేమ్. ఇప్పుడు మా నాన్నగారి వయసు 80 సంవత్సరాలు. మేము చిన్నప్పుడు ఆయన యొక్క నియంత్రణలో పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం. మేము పెద్దవారైన తరువాత మాకు సంక్రమించిన స్వేచ్ఛ ఎంత గొప్పగా ఉంటుందంటే, మా ఫాదర్ మాకు ఇచ్చిన స్వేచ్ఛ మంచి కార్యము చేయుటలో ముందు ఉండుటకు సొంత నిర్ణయం. ఆయన ఎన్నడూ మా జీవితంలో మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసి అణచలేదు. ఎందుకు నేను చెబుతున్నాను ఈ మాట? ఉదాహరణగా మీకు పౌలు చెబుతోంది ఏమిటంటే, మనం స్వతంత్రులం. మనలపై ఎవరిని మనము దాసులుగా మరొక యజమానునిగా
మనం అంగీకరించాల్సిన పని లేదు. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడే మన యజమానుడు. కాబట్టి నీవు ఒక కపటమైన సేవకుడో ఒక లీడర్కో నీవు దాసుడుగా అణగారిపోయి బతకాల్సిన పని నీకు లేదు. ఇలా చేయి, అలా చేయి, ఇది చేయి, అది చేయి అని వాళ్ళు చెబుతూ గైడ్లైన్స్ అనెథికల్గా అన్బిబ్లికల్గా గైడ్ చేస్తుంటే లొంగి చేయాల్సిన పని ఏ విశ్వాసకి లేదు. కానీ యూదా మతంలో అది ఉంది. యూదా మతంలో సిస్టమ్ ఏంటంటే ప్రధాన యాజకుడు, లేవీయుడు, సాధారణ ప్రజలు వాళ్ళు ఆధ్యాత్మిక విషయాల్లో యాజకులకు లోబడటం ఉంది. ఆనాటి అది డిసిప్లిన్ సిస్టమ్. అది కొట్టివేయబడింది. ప్రధాన యాజకత్వం రద్దు చేయబడింది. ఓల్డ్ టెస్టిమెంట్ సిస్టమ్. న్యూ టెస్టిమెంట్లో క్రైస్ట్ ఈజ్ ద హై ప్రీస్ట్ ఫర్ అస్. యేసుక్రీస్తు మనకు ప్రధాన యాజకుడు అయ్యాడు కనుక మనం స్వతంత్రులమయ్యాము. క్రీస్తు ఇచ్చిన స్వేచ్ఛ, క్రీస్తు ఇచ్చిన శాంతి ఒక మతానికి నిన్ను దాసుని చేయదు. ఒక మత ఆచారానికి, ఒక మత పెద్దల నిర్ణయానికి నువ్వు అణిగిపోయి ఉండిపోయి దేవుని చిత్తానికి భిన్నంగా తయారక్కర్లేదు. కనుక సహోదరి, కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు వారి సంఘాల క్షేమాల కోసం ఏర్పాట్లు చేసుకున్నటువంటి వారిని బట్టి కలిగినవి. వాటి కొరకు బైండ్ ఓవర్ అవ్వాల్సిన పని ఒక విశ్వాసికి ఎన్నడూ లేదు. ఆనాడు అపోస్తల కార్యములోనే ప్రజల్లో అన్యజనులు ఎవరైతే ప్రభువులోకి వచ్చారో వాళ్ళు యూదుల వలె సున్నతి చేసుకోవాలని చెప్పి బలవంతం చేసిన ఆనాటి క్రైస్తవ బోధకులలో జొరబడినటువంటి వ్యక్తుల యొక్క నాయకత్వం అమల్లో ఉంది. అందుకే పౌలు గారు ఖండించాడు. సువార్త సత్యము మీ మధ్యన నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడియ అయినను లోబడుటకు ఒప్పుకోలేదు. నా ప్రాబ్లం కూడా అదేనండి. నేను 28 ఏళ్ళు దేవుని సేవకు వచ్చి నాపై తలగా ఒక్క వ్యక్తిని, యజమానుడికి ఒక వ్యక్తిని పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. దేవుడు నాకు ఇచ్చిన స్వాతంత్రం, స్వేచ్ఛగా దేవుని కొరకు జీవించి దేవుని సేవ చేసే భాగ్యం నేను ఎవరికి తాకట్టు పెట్టుకోలేదు. మతంలో చాలా సిస్టమ్స్ అడాప్ట్ అయ్యాయి. ఒక ఉదాహరణ చెప్తా. ఒక ఫాదరో లేకపోతే ఒక పాస్టరో ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నవాడు ఉన్నాడు అనుకోండి. అతని ఆత్మలో స్వతంత్రాన్ని దుర్వినియోగపరుచుకొని తన పైన వాడు ఏదో చెప్పాడని దాన్ని చేయటానికి బలవంత పెట్టబడుతున్నటువంటి పరిస్థితుల్లో, వాక్యమునకు విరుద్ధంగా బలవంత పెట్టబడ్డ పరిస్థితుల్లో సైతము దాసులుగా మారిపోతున్నటువంటి సేవకత్వం ఈ రోజున చాలా చోట్ల ఉంది. ఇది కమాండ్ ఇవ్వటానికి ఇదేమి ఎర్త్లీ గవర్నమెంట్ కాదు. క్రిస్టియానిటీ హెవెన్లీ గవర్నమెంట్ రిలేటెడ్. ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఈక్వల్, ఎవ్రీ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఈక్వల్. కనుక దేవుడు ఒకరిని గొప్పగా ఒకరిని తక్కువగా ఎప్పుడు చేయలేదు, చూడలేదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒక్క ప్రసంగం చేసిన స్టెఫెన్ ఎంతో గొప్ప ఆనర్ పొందాడు. పౌలు ఎన్నో ప్రసంగాలు చేసిన పౌలు అదే ఆనర్, అదే పరలోకము. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే మనము ఎన్నడూ కూడా సువార్త సత్యము వీగిపోయేటట్లు ఎవరికి లోబడకూడదు.
ఒక విధంగా కొరకరాని కొయ్యగా ఉంటాడు విశ్వాసి. హీ కాంట్ కాంప్రమైజ్ విత్ ద థింగ్స్. హీ స్టాండ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంపై నిలబడతాడు సేవకుడు. ఎవరికి తలకాయ ఉంచడు, ఎవరికి భయపడిపోడు, ఎవరి పెత్తనానికి వెళ్ళిపోడు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమి నేర్చుకోలేదు. ఎందుకు ఇది జరుగుద్దంటే, జనరల్గా వారికి బోధకులుగా ఉండి వాక్యము నేర్పించి, ప్రార్థన నేర్పించి, సభల నిర్వహణ నేర్పించి, ఒక మాస్టర్ గైడ్గా లేకపోతే ఒక గురువుగా ఉండి నేర్పించిన వ్యక్తులు సాధారణంగా ఇట్లాంటి పిచ్చి పెత్తనం చేసే ప్రయత్నాలు చేస్తారు. Sometimes it goes up to beyond the level of the Bible or against the Bible. నేను ఒక మాట చెప్తాను. ఒక పెద్ద బోధకుడు, ప్రపంచ సువార్థికుడు వాళ్ళ సంఘానికి ఒక మాట నేర్పించాడు. ఏంటో తెలుసా మాట? మీరు వేరొక దైవ సేవకునితో మాట్లాడద్దు. మీ ఇంటికి ఎవరైనా వేరే దైవ సేవకుడు, అదర్ దాన్ అవర్ చర్చ్ ఆర్గనైజేషన్ సేవకుడు వస్తే వాడిని మంచినీళ్ళు కూడా ఇవ్వదని నేర్పించాడు. ఇదే పౌలు చెప్పి తిట్టినటువంటి దాస్యం ఇదే. హూ ఈజ్ దట్ ఫెలో టు డిక్టేట్ ద థింగ్స్ విచ్ ఆర్ ఎగెనిస్ట్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద బైబిల్? చెప్పండి. కనుక నువ్వు ఇక్కడ బాప్తిస్మం తీసుకున్నావు కనుక నువ్వు రిటైర్మెంట్ కూడా ఇక్కడే అవ్వాలంటాడు. ఏమండి, ఒక వ్యక్తికి బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆత్మీయంగా ఎదిగి సువార్త సేవకు కదా వెళ్ళాల్సింది. నీ చర్చిలో రిటైర్ అయి చచ్చిపోయి నువ్వు పాతి పెట్టేటట్టు ఉండిపోవటం ఏంటి? ఇది మానవ పద్ధతి. ఇది మానవ పద్ధతి. ఫిజికల్ మెంబర్షిప్ ఇన్ చర్చ్ మానవ పద్ధతి. ఇదేం సొసైటీ కాదు చర్చి. గవర్నమెంట్ లెక్కలో సొసైటీలేండి. దానికి తెలియక అర్థం కూడా కాదు సంఘం అంటే గవర్నమెంట్కి. వాళ్ళు ఏదో పెడతా ఉంటారు రూల్స్ ఇంపోజ్ చేయటానికి. బట్ వాట్ ఈస్ ద చర్చ్? చర్చ్ ఈజ్ యూనివర్సల్. చర్చ్ ఈజ్ వన్ బాడీ. సంఘము సార్వత్రికము, ఒక శరీరము, పరలోక పౌరసత్వము. ఇట్స్ నాట్ ఎ సొసైటీ. ఏదో ఒక గుంపు సమూహం కాదు ఇది. వాక్యాన్ని వింటున్న సహోదరుడా, సహోదరి, వి ఆర్ ఫ్రీడ్. మనము స్వేచ్ఛాపరులం. ప్రతి మంచి పని చేయుటకు దేవుడు మనల్ని పిలిచాడు. ప్రతి ఆధ్యాత్మిక క్రియలో నిలుచుటకు దేవుడు మనల్ని పిలిచాడు. ఎవరు ఆటంకం మన మీద రుద్దబడకూడదు. మిగతా సేవకులంతా డబ్బు కోసం వెళ్తారట, ఈయనొక్కడు మాత్రమే వారి ఆత్మక్షేమం కోరి వెళ్తాడట. అది వాడి బోధ. అట్లాంటి వాళ్ళు చాలామంది రహస్యంగా కానుకలు ఇస్తున్నారండి. తెలుసునా మీకు? ఆ పాస్టర్ల గోల పడలేక పేరు చెప్పకుండా ఎంబోలు చేస్తున్నారు వేరే అడ్రస్లు. నేను మనవి చేస్తున్నాను ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇవాళ ఏ విధమైనటువంటి ఇంపోజింగ్, అన్బిబ్లికల్ ఇంపోజింగ్ ఆన్ ద చర్చ్ బిలీవర్స్ మస్ట్ బి కండెమ్డ్. తప్పక ఖండించబడాలి. ఇది ఒక చర్చ్లోనే కాదండి, బయట కూడా అంతే. మేము సీనియర్లము, మేము మీకంటే ముందున్నాం, మాకు మీకంటే అనుభవం ఎక్కువ, మీరు ఇలా చేయాలి అలా చేయాలి. గైడింగ్ ద పీపుల్ ఈజ్ గుడ్, బట్ బ్రింగింగ్ దెమ్ ఇన్ టు ద స్లేవరీ ఆఫ్ యువర్ బ్యాడ్ థాట్స్ ఆర్ వర్స్ట్. వాళ్ళని దాస్యంలోకి తెచ్చి మీరు గరద పొందాలనుకునే తత్వం ఉన్నదే, అది బైబిల్ పరమైన తత్వం కాదు. సహోదరుడా, సహోదరి, మనం ఏ పార్టీ వారమండి? దేవుడు మనల్ని పిలిచాడు ఆయన పని చేయటానికి. అందుకే ఎన్నికైన వారి యొద్ద నేనేమి నేర్చుకోలేదు. వాళ్ళెంత గొప్పోడైనా నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషము చూడడు.
ప్లీజ్ నోట్ దిస్, దేవుడు నరుని వేషము చూడడు. అద్భుతమైన మాట. గాడ్ షోస్ నో పార్షియాలిటీ. దేవునికి ఏమీ పక్షపాతము లేదు. వీడు పెద్ద నాయకుడు కాబట్టి వీడిని గొప్పగించుతాను, వీడు బిగినర్ లేదా చిన్నాడు, లెర్నర్, అన్ఎడ్యుకేటెడ్, ఆ డిఫరెన్స్ దేవునికి లేదు. సహోదరి, గాడ్ ఈజ్ డిఫరెంట్ ఇన్ ద బైబిల్. లోకంలో అనుకునే దేవుడు కాదు బైబిల్లో దేవుడు. బైబిల్లో దేవుడు పవిత్రమైన వాడు. హిస్ థాట్ లెవెల్ ఈజ్ రైచియస్ బియాండ్ ద కాంప్రహెండ్ ఆఫ్ ద మ్యాన్. మానవుని యొక్క మదికి మించిన పరిశుద్ధత దేవుడు కలిగి ఉన్నాడు. ఆయన మానవుని వేషం చూడడు. అందుకని అన్నాడు, ఎన్నికైన వారుగా ఎంచబడిన వారు చెప్పారు కదా అని నేను అనెథికల్ థింగ్స్ చేయను అన్నాడు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి దగ్గర నేనేమీ నేర్చుకోలేదన్నాడు. కనుక హ్యూమన్ లీడర్షిప్ చాలా లిమిటెడ్ క్రిస్టియన్ మినిస్ట్రీలో. డివైన్ లీడర్షిప్, డివైన్ గైడెన్స్, డివైన్ డిసైపుల్ టీచింగ్, వాటిల్లోనే మనం అభ్యాసం చెందాలి. వాటిల్లోనే మనం వృద్ధిలోనికి రావాలి. మన వ్యక్తిగతముగా దేవునితో పెరుగులాటలో భక్తి నేర్చుకోవాలి. మీ హృదయంలో దేవుని ప్రసన్నత, ప్రార్థన కొరకు మిమ్మలను పురికొల్పుతుండాలి. వాక్యాన్ని ఆత్మలో ధ్యానం చేస్తున్నప్పుడు మీ ఆనందము మీ నుండి అద్భుతంగా పెరగాలి. ఇట్ షుడ్ రీచ్ అదర్స్ ఆల్సో. ఇతరులు చేరాలి ఆ ఆనందం. కనుక ఎవడిని నీ దాసుడిగా చేసుకోవటానికి, నీ మాట వినేటట్లు చేసుకోవటానికి నువ్వు యత్నించావో అక్కడే నువ్వు ఫెయిల్యూర్. అమెరికన్ కల్చర్కి ఇండియన్ కల్చర్కి అదే తేడా. మనకి ఓటు హక్కు వినియోగించుకోవటానికి కూడా మన దేశంలో ఎవరో చెప్తే వేసేస్తాం మనం. కానీ అక్కడ అట్లా కాదు, ఇండివిజువాలిటీ ఉంది. ఇవాళ మనం చూడండి, మత నాయకులు ఎవరికి దోచింది వాళ్ళు పొలిటికల్గా ఎలియన్సెస్తో దోచుకు చేస్తున్నారు. ఇప్పుడు మేము క్రైస్తవ బోధలకులము కాబట్టి క్రైస్తవులందరి ఓట్లు మేము వేపిస్తాము అని మేము వకాల్తా పుచ్చుకొని వెళ్ళి డబ్బు దోచుకుంటే మేము ఎట్లా సత్యవంతులం అవుతాం? ఇవాళ మీరు చూడండి, ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ రన్నింగ్ బిహైండ్ ద క్రిస్టియన్ లీడర్షిప్స్ యాజ్ దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ ద ఎలక్షన్. మరి ఎన్నికైన వాడుగా చెప్పుకొని, గొప్పవాడుగా ప్రకటించుకొని, సంఘాన్ని లోబరుచుకొని ఒక పాలిటీషియన్కి అమ్మేస్తే ఇంకేమిటండి క్రైస్తవ్యం? అట్లా ఒక పొలిటికల్ సిస్టమే కాదు, అన్నింటా రాజీ కుదరదు. గలతీ సంఘాన్ని పౌలు గారు అదే చెబుతున్నాడు, ఎన్నికైన వాళ్ళని చూసి మీరు మోసపోతున్నారు, జాగ్రత్త. ఒక మాట చెప్తాను, సాగర్ గారు చెప్పారంటే ఆ మాట ఎవడు నమ్మడు. అబ్దుల్ కలాం చెప్పాడు అని నేను చెప్తే నమ్ముతారు. అర్థమవుతుందా? ఇవాళ దట్ ఈస్ ద కండిషన్ ఇన్ ద సొసైటీ. ఒక మంచి మాట మంచిదని చెప్తే స్వీకరించడానికి మనుషులకు మనసు ఉండదండి. పలానావాడు చెప్పాడు అని అంటే ఓకే, రైట్ యాక్సెప్టెడ్ అంటే. ఒక దాస్యం తెలియకుండానే ఒక దాస్యానికి లోపడిపోయింది థాట్ లెవెల్. బ్రేక్ ఇట్, దాని నుంచి బయటికి రావాలి. స్వతంత్రంగా ఆలోచించి, స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని, స్వతంత్రంగా చేతనైన రీతిలో బలంగా బతకటం నేర్చుకోవాలి. నీతియుక్తమైన జీవితం, దేవునిపై, వాక్యంపై ఆధారపడి అభ్యాసం చేసుకునే జీవితం నేర్చుకోవాలి. దట్ ఈస్ క్రిస్టియానిటీ. అది క్రైస్తవ్యం. మా ఫాదర్ గారు ఇట్లా చెప్పాడు, మా పాస్టర్ గారు ఇట్లా చెప్పాడు కాబట్టి మేము ఇట్లాగే బతుకుతాము, బావిలో కప్ప కాదు. అది కాదు క్రైస్తవ్యం.
అయితే సున్నత పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురికి ఎలాగు అప్పగింపబడెనో సున్నతి పొందిన వారికి బోధించుటకు నాకు అప్పగించబడినని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడగుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడు అన్యజనులలో అపోస్తలుడగుటకు నాకు సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు. ఈ వాక్యం నేను రేపు చెబుతాను. ఎట్లా గ్రహించారు, ఏం గ్రహించారు రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. క్రీస్తు యేసు నందు విశ్వాసికి లభించిన స్వేచ్ఛ ఏ మానవునికి, ఏ మత నాయకునికి దాసునిగా సమర్పించుకొనకుండానట్లు శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాను. సత్యము నీతి చొప్పున జీవించుటకు కృపనిమ్మని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండునుగాక, ఆమేన్.